హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి. సో మహిళల ఖాతాలోకి రూ. 2,500 స్కీమ్‌కి సంబంధించి ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్త చెప్పారండి. సో ఒక్కొక్క మహిళ ఖాతాలోకి రూ. 2,500 చొప్పున ప్రతి నెల ఇస్తారా? లేక మొత్తంగా కలిపి 12/24, 12/60 అంటే రూ. 30,000 వరకు మనకు డైరెక్ట్‌గా ఒకేసారి ఖాతాల్లో వేస్తారా? ఈ యొక్క అప్డేట్ పైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి. ఈ స్కీమ్‌ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో కూడా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో కంప్లీట్‌గా అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయొద్దు. సో మీరు స్కిప్ చేస్తే మీకు విషయం అర్థం కాదు. సో ఇంకేం చెప్తాం, అర్థం కాకపోతే మీకు హాఫ్ అన్ అవర్ వచ్చింది. సో కాబట్టి మీరు కంప్లీట్‌గా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అనేవి మీకు నేను అందిస్తూ ఉంటాను. కాబట్టి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని గనుక మనం స్టార్ట్ చేస్తే, ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత గవర్నమెంట్‌లో కొన్ని స్కీమ్స్ అయితే అమలు చేశారు. కానీ మేము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరతామని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రకటించింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ప్రకటించినటువంటి తరువాత మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు. మహాలక్ష్మి స్కీమ్ కింద 3 పథకాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ 3 పథకాల్లో తొలి పథకం వచ్చేసి ఫ్రీ బస్, రెండో పథకం వచ్చేసి ఫ్రీ గ్యాస్ సిలిండర్స్, మూడోది వచ్చేసి రూ. 2,500 ప్రతి నెల కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు, అంటే అక్క చెల్లెమ్మలందరికీ కూడా వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. సో అందులో మనకు చాలా ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే, ఇప్పుడు రూ. 2,500లో మహిళలకు 18 ఏండ్లు కంప్లీట్ అవ్వాలి. సో కంప్లీట్ అయినటువంటి వాళ్ళందరూ మాత్రమే ఈ డబ్బులైతే ఇస్తారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన యొక్క అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి రూ. 2,500 స్కీమ్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ని కేటాయించింది. సో బడ్జెట్ అనేది కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే, గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే 18-59 ఏళ్ల లోపు, అంటే 60 సంవత్సరాలకి తక్కువ, 18 సంవత్సరాల పైన ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి ఇంటింటికి ఒక సర్వే అయితే చేస్తారండి. సో ఈ సర్వే అనేది చేసిన తర్వాత మనకు అర్హులను గుర్తిస్తారు. సో ఈ సర్వే ఎలా ఉంటుంది అని అంటే, రీసెంట్లీ ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లని ఎలాగైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళని గుర్తించి వాళ్ళ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సర్వే చేశారు. సేమ్ అలాగే ఉంటుంది. సో సర్వే అనేది ఇంటింటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? సో మీ ఫ్యామిలీస్‌లో ఎంతమంది అర్హులున్నారు? మీ ఫ్యామిలీలో 18 సంవత్సరాలు పైబడిన వారు ఎంతమంది ఉన్నారు? సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటారనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని తరువాత గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో 18 ఏండ్ల పైబడిన వారు ఎంతమంది ఉన్నారు? అలాగే మీ ఇంట్లో పెండ్లైన వారు ఎంతమంది ఉన్నారు? ఈ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి రేషన్ కార్డులున్నాయా? ఆధార్ కార్డులున్నాయా? పాన్ కార్డులున్నాయా? బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయా? వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయా? సో ఇవంతా కూడా మన దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటారు. సో ఇప్పుడు ప్రెజెంటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన సర్వే కూడా చేస్తున్నారు కదా! సో ఇది కూడా మనకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఈ సర్వేలో తర్వాత మనకు కొత్త సర్వే అనేది స్టార్ట్ చేస్తారు. టోటల్‌గా మనకు ఈ సర్వే అనేది కంప్లీట్ అయిన తర్వాత అర్హులనైతే గుర్తిస్తారు. సో అర్హుల్ని గుర్తించి ఒక్కొక్కరికి రూ. 2,500 చొప్పున ప్రతి నెల అయితే బడ్జెట్ అయితే మనకు విడుదల చేస్తే కొంచెం టైం అయితే పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, సంవత్సరానికి రూ. 30,000 వేసే ఆప్షన్ చూజ్ చేసుకుంటుందని కొంతమంది అంటున్నారు. కానీ ఇలాగైతే కుదరదండి. సో సంవత్సరానికి రూ. 30,000 అంటే చాలా బర్డెన్ అవుతుంది. సో కాబట్టి రూ. 2,500 స్కీమ్‌ని మనకైతే అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది. సో రూ. 2,500 ప్రతి నెల కూడా ఇస్తే కొంచెం బర్డెన్ అయితే తగ్గుతుందనమాట. సో నెలకి అమౌంట్‌ని మనం సెట్ చేసుకుంటే చాలు. సో అమౌంట్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే వేనైతే మనకు కంటిన్యూ చేస్తుంది. అయితే ఇంటింటికి సర్వే చేసినప్పుడు, మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతారండి. కొన్ని ఆ డాక్యుమెంట్స్‌లో మీరు ఏమేమి కావాలనే దానికి సంబంధించి కంప్లీట్‌గా చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొట్టమొదటిగా రేషన్ కార్డ్ చూడాలి. రేషన్ కార్డ్ అనేది మీకు కలిగి ఉండాలి పక్కాగా. తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. సో బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డ్‌తో పాటు ఆధార్ కార్డ్ కూడా మీరు రెడీ చేసుకోండి. అలాగే ఆధార్ కార్డ్‌తో రేషన్ కార్డ్‌కిని, అలాగే బ్యాంక్ అకౌంట్‌కి, ఈ రెండిటికి కూడా టోటల్‌గా లింక్ అయితే చేసుకోవాలి. సో ఈ లింక్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించినటువంటి రూ. 2,500 డబ్బులైతే రావడం జరుగుతుంది. సో ఇవి లేకపోతే మీకు రావు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు రెడీ చేసుకోండి. అప్పుడు గవర్నమెంట్ నుంచి మన ఇంటింటికి సర్వేకి వచ్చినప్పుడు సర్వే అయితే మనం ఈ డీటెయిల్స్ అని ఇస్తాం. కుల గణన సర్వే ఎందుకు చేస్తున్నారంటే, ఈ రూ. 2,500 చొప్పున 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల లోపు మధ్యలో ఉన్నటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు? సో మన బడ్జెట్ అనేది ఎంత కేటాయించాలి? ఆ బడ్జెట్‌ని డిసైడ్ చేయడం కోసం మెయిన్ ప్రయారిటీ అదే చెప్తున్నారు కదా! పేదరిక నిర్మూలనకు
ఈ కుల గణన సర్వే అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో, రీజన్ ఏంటంటే, ఈ కుల గణన సర్వే ద్వారా మన యొక్క ఆర్థిక స్థితిని అంచనా వేస్తారు. మనకు ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంతమందున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కలెక్ట్ చేస్తారనమాట. సో, టోటల్‌గా ఫైనల్‌గా అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్ ద్వారా డబ్బులిస్తారు. సో, ఫైనల్‌గా మనకు ఈ స్కీమ్‌కి సంబంధించిన డబ్బులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే, ఈ నెలాఖరికంతా కూడా మనకు ఈ సర్వేనైతే సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేసి సర్వేకైతే ఆదేశాలు జారీ చేస్తారు. సర్వేకొచ్చేసి మనకు ఈ నెలాఖరు నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ మంత్ ఎండింగ్ అంతా క్లియర్ చేసి జనవరి 2025లో సంక్రాంతి కానుకగా మహిళల ఖాతాల్లోకి రూ. 2,500 స్కీమ్‌నైతే మనకు లాంచ్ అయితే చేసి అందరికీ ఆ రోజు నుంచి పంపిణీ అయితే చేస్తారనమాట. సో, ఇది మీకు బ్యాంక్ అకౌంట్‌లోనే వేసే అవకాశం ఉంటుంది. లేదా మీకు కొంతమందికైతే మనకు చూసుకున్నట్లయితే ఇంటింటికి ఇస్తే బాగుంటుంది. సో, ఆంధ్రాలో ఇస్తున్నారు పెన్షను. సో, అదే విధంగా ఇస్తే బాగుంటుందని అంటున్నారు. కానీ మనకు బ్యాంక్ అకౌంట్‌లోనే వేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందనమాట. సో, ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మహిళలకు సంబంధించి మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.